హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి, పెద్దలకు తెలియనివి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు నెక్స్ట్ పార్ట్. మానసిక ఒత్తిడి, స్ట్రెస్. బద్ధకానికి, పని వాయిదా వేయడానికి ఆఖరి కారణం మానసిక ఒత్తిడి. ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో స్ట్రెస్ అంటారు. మరి దీన్ని ఎదుర్కోవడం ఎలా? 1+2+3+8 ఎంత? 36. అదేవిధంగా 1+2+3+199 ఎంత? జవాబు కొన్ని వేల సంఖ్యల్లో ఉంటుంది. కానీ రెంటిలో ఏది సులభమైన లెక్క? రెండో లెక్క చేయాలంటే బుర్రలు బద్దలు కొట్టుకోవాలనుకుంటాం. ట్రిక్ తెలిస్తే అదే సులభం. 199 × 100 దాని ఆన్సరు. సమస్య పెద్దది కాదు, మన అయోమయం దాన్ని పెద్దది చేస్తోంది. మానసిక ఒత్తిడికి కూడా ఇదే సమాధానం. సమస్యని పరిష్కారం దృష్టితో కాకుండా మన బలహీనత దృష్టితో చూసి అశక్తులమవుతాం. చిన్న సమస్యల్ని భూతద్దంలో చూస్తూ మరింత పెద్దవి చేసుకుంటాం. జీవితపు పుస్తకంలో నవ్వు అనే పదాన్ని చెరిపేస్తాం. ఒత్తిడి నుంచి బయటపడడానికి ఈ విధంగా చేయండి. ఒక త్రిభుజం, ఒక చతురస్రం, ఒక వృత్తం గీయండి. అనారోగ్యం, ఏకాగ్రత, కుదురు లేకపోవడం, కాంప్లెక్స్లు, మతిమరుపులు, 10 మందిలో మాట్లాడలేకపోవడం లాంటి మీ అన్ని బలహీనతలు త్రిభుజాకారంలో రాయండి. ఇది మొదటి మెట్టు. ఈ పుస్తకంలో బలహీనతలు జయించడానికి వివిధ మార్గాలు సూచించబడ్డాయి. వాటి ఆధారంగా మీరు జయించగలిగే సమస్యల్ని త్రిభుజంలోంచి తీసేసి చతురస్రంలో రాయండి. ఇది రెండో మెట్టు. వాటి కోసం మీరు చేపట్టవలసిన పనుల్ని వృత్తం అంటే 0లో రాసుకోండి. ఇది మూడో మెట్టు. ఇప్పుడు మీ దగ్గర 3 వేరువేరు పట్టికలు ఉన్నాయి. ఇక చివరి మెట్టు. త్రిభుజంలోని సమస్యల గురించి మర్చిపోండి. దాని గురించి మనం ఏమీ చేయలేం. వాటి గురించి ఆలోచించడం మానేస్తే చతురస్రంలోని బలహీనతల గురించి శ్రద్ధ తీసుకోవచ్చు. వృత్తంలోని పరిష్కార మార్గాల ద్వారా విజయం సాధించవచ్చు. మరింత బాగా అర్థమవటం కోసం ఇదే పేజీలో ఉన్న బాక్స్ ఐటెంలో వివరణ చూడండి. ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి. సమస్య, బలహీనత ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. క్యాన్సరు, వరదల్లో ఇల్లు కొట్టుకుపోవడం లాంటి సమస్యల్ని మనం ఎలానూ దాటలేం. కానీ అలాంటివి జీవితంలో ఎన్ని వస్తాయి? ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది చూద్దాము. ఒక విద్యార్థి బద్ధకం, నత్తి, ఆత్మన్యూన్యతా భావం అనే 3 సమస్యల వల్ల మానసిక ఒత్తిడిని అంటే స్ట్రెస్తో బాధపడుతున్నాడు అనుకుందాం. ఈ 3 త్రిభుజాల్లో రాసుకోవాలి. బద్ధకం తగ్గించుకోవడానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గాన్ని వృత్తంలో రాసుకుని బద్ధకం అనే అంశాన్ని చతురస్రంలోకి తోసేయాలి. నత్తి 2 రకాలు. టెన్షన్ వల్ల వచ్చేది, నాలుక లోపం వల్ల వచ్చేది. ఆచితూచి మాట్లాడడం ద్వారా మనసులో భావం ఒక స్పష్టమైన రూపు దాల్చే వరకు మాట్లాడకుండా ఉండడం ద్వారా, అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం ద్వారా టెన్షన్ వల్ల వచ్చే నత్తిని తగ్గించవచ్చు. నాలుక వల్ల వచ్చే నత్తి అయితే ఏమీ చేయలేం. అది త్రిభుజంలోనే ఉండిపోతుంది. దాని గురించి ఆలోచించడం మానేయాలి. ఇక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అది నత్తి వలన వచ్చింది. కేవలం మాట్లాడగలిగితేనే మనిషి గొప్పవాడవడు. రచయిత అవ్వచ్చు, ఆటల్లో ప్రావీణ్యం సంపాదించవచ్చు, టైం నిపుణుడు కావచ్చు. అప్పుడప్పుడు ఆత్మన్యూనతా భావం చతురస్రంలోకి వెళుతుంది. త్రిభుజం, చతురస్రం, వృత్తం టెక్నిక్ ఈ విధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్లో చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులు తమ ముఖ్యమైన సమస్య ఏంటంటే నెగిటివ్ థింకింగ్ అంటారు. దాని అర్థం తెలియక సరిగ్గా వివరించమంటే వారు అయోమయం చెందుతారు. నెగిటివ్ థింకింగ్ అన్న సమస్య కానీ, బలహీనత కానీ ప్రత్యేకంగా ఏదీ లేదు. అందమైన అమ్మాయి మొహం మీద యాసిడ్ పోయాలనిపించడం, పూల తోట ధ్వంసం చేయాలనిపించడం, సరదాగా 1-2 మర్డర్లు చేయాలని అప్పుడప్పుడు అనిపించడం, ఇవన్నీ నెగిటివ్ ఆలోచనలంటే ఇలాంటివి మీకు కలుగుతాయని నేను అనుకోవడం లేదు. బహుశా మీ ఉద్దేశంలో నేను పరీక్ష పాస్ అవ్వలేను, నా భవిష్యత్తు బాగోదు, నేను దేన్ని సాధించలేను లాంటి భావాలు బహుశా నెగిటివ్ థింకింగ్కి ఉదాహరణలు అయి ఉండొచ్చు. మానసిక ఒత్తిడి ఇటువంటి ఆలోచనలలోనే కారణం. వీటిని జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ రావాలి. అందుకే ఈ అధ్యాయం ఇంత విపులంగా వ్రాయాల్సి వచ్చింది. జీవితంలో సమస్యల దశ, అవకాశాల దశ అని 2 రకాల దశలు ఉంటాయని చదువుకున్నాం. కోపం, కాంప్లెక్స్, భయం, బద్ధకం లాంటి సమస్యల దశ గురించి ఇప్పటి వరకు చర్చించాం. ఇప్పుడు ఏకాగ్రత, తెలివి, జ్ఞాపకశక్తి పెంచుకోవడం లాంటి అవకాశాల దశ గురించి తెలుసుకుందాం.
సంక్షిప్తంగా బలహీనతలు 3 రకాలు. పుట్టుకతో వచ్చేవి, వయసుతో పెరిగేవి, ఆకర్షణీయమైనవి. భయం శారీరకం, ఆందోళన మానసికం. కారణాలు వెతికి వాటిని నాశనం చేయడం ద్వారా దిగులు, ఆందోళనల నుంచి దూరం కావచ్చు. అవతల వారి చర్యకు వెంటనే ప్రతిస్పందించకుండా ఒక్క క్షణం ఆగడం ద్వారా మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా పెద్ద బలహీనత బద్ధకం. ఆహార, నిద్ర నియమాల ద్వారా చేస్తున్న పని పట్ల ఇష్టం పెంచుకోవడం ద్వారా దీన్ని జయించవచ్చు. బలహీనతల నుంచి బయటపడటానికి జీవిత విధానాన్ని, స్నేహితుల్ని, ఆహారపు అలవాట్లని, ఇష్టాలని మార్చుకోవడం ఒక్కటే మార్గం. నెగిటివ్ థింకింగ్ అన్న పదం ఏదీ లేదు. టెన్షన్ల వలన కలిగే నిరాశ అది. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.